హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మేము మా బైక్ కాడ అయితే చికెన్ బిర్యానీ దావత్ అయితే చేసుకుంటున్నాము. ఇక చికెన్ కి అయితే మాల్ మసాలా దట్టించి అయితే ఒక గంట సేపు అయితే అయింది. ఇప్పుడు పొయ్యి మీద అయితే రైస్ అయితే వండుతుర్రు. మనకు చికెన్ బిర్యానీ తినుడు తెలుసు కానీ వండుడు అయితే రాదు. ఇక ఈ చికెన్ బిర్యానీ వండుడేమో కానీ ఫస్ట్ అయితే మేము బియ్యమే మర్చిపోయినాం, బాస్మతి బియ్యము. అట్లే కారం కూడా దుకాణంలో తీసుకున్నాం, అదేమో ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయింది. కారం ఎర్రగుండన్నా తెల్లగా ఉంది అది. అసలు ఆ కారం నోట్లో వేసుకుంటే అసలు కారమే లేదు. ఇక వాడిని మా ఒకరిని ఇంటికి పంపించి బియ్యము కారము 2 తెమ్మని చెప్పిన. కారం అయితే ఇంట్లోదే వాడుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏమైనా చికెన్ బిర్యానీ వండాలనుకుంటే మాత్రం కారం అయితే ఇంట్లోదే వాడుకోండి. ఈ బయటికి తీసుకొస్తే మాత్రం కొన్ని అవి అంతగా ఉంటలేవు. సో మేమైతే చూసుకోలేదు, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కానీ తీసుకొచ్చే వరకు మొత్తం తెల్లగా ఉంది. సో మొత్తానికి అయితే రైస్ 70% ఉడికిన తర్వాత చికెన్లను అయితే రైస్ అయితే ఇస్తారు మన వాళ్ళు. పైనకి వెళ్ళి ఇట్లా పిండి ఉంటే పిండి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా కాటన్ పట్టు ఉన్న తువ్వాలనే వేసుకోవచ్చు. దీని మీద ఒక గుండు పెట్టు పోదాం. మిప్పల మీద అవుతుందా మరి? ఉల్లిగడ్డ పైకి వేసుకోవాలి. గోలిచ్చిందా అట్లా కూడా కొంచెం పైకాల పెట్టకపోయావు. ఇది గీ అది నెయ్యి జవలేసిన 2 తెచ్చినావా మరి? సాలపతి ఇచ్చేసి ఉన్నాయి కానీ కొంచెం లైట్ ఉప్పు వేసుకొని పెరుగు గడ్డలు ఉన్నప్పుడు ఇట్లా చేతితోటి ఇట్లా కలుపుకోవాలి. దేనికి అది? నిమ్మరసం. ఏ సైడ్కి రా, పొగ వస్తుంది. ఇట్లా మంచిగా వస్తుందారా? పెరుగు మిగిలిందని చాలా చెప్తురా? ఇక కొంచెం లైట్గా పెరుగు చల్లగా ఉండాలి. ఉత్తి బిర్యానీ తింటే కూడా జీర్ణం కాదు. సార్ టేస్ట్ చేసి చూద్దాం మరి. ముక్కుడి కింద ఆవిడ కదా అడిగంటిందా? సో మొత్తానికైతే మా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇక మంచిని తీసుకొని నిమ్మలంగా మంచిగా తిన్నాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే బాయ్.